హలో అండి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుందండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా వరలక్ష్మి వ్రతం అనేది నిర్వహించుంటారనమాట. ఇప్పుడు నేను ఒక ఇంట్లో చూపిస్తున్నాను. నిజంగానే ఇంట్లో అమ్మవారిని కూర్చోపెట్టారనే విధంగా ఉందన్నమాట. అక్కడికే బయలుదేరాను, రండి నాతో పాటు. ఇగోనండి, ఇంటి ముందుకు వచ్చామన్నమాట. స్వప్న గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజంగానే అత్యంత అద్భుతం. నిజంగా అమ్మవారే ఒక ఆలయానికి వచ్చామో ఒక ఇంటికి వచ్చామో అనే విధంగా ఉందన్నమాట. మేడం గారు అష్టలక్ష్ముల గురించి కొంచెం వివరిస్తారండి దయచేసి, ఏమనుకోనంటే. ఇక్కడ ఫస్ట్ ఉన్న అమ్మవారు మేడం ఆదిలక్ష్మి, వరలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి. అవును మేడం, అష్టలక్ష్ములు అంటారు. చాలా అసలు అలంకరణ అయితే అమ్మవారికి కూడా ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ వెండి విగ్రహం మేడం కింద ఇది వెండి సార్. ఇది అష్టలక్ష్మి స్టాండ్ సార్. అష్టలక్ష్మి స్టాండ్. వెండి పువ్వులు ఉంటాయి సార్. వెండి పువ్వులు సపరేట్గా చేయించారా మేడం గారు ఇది? సార్ వెండి పూలతోని. వెండి పూలు సార్. అబ్బో, అత్యంత అద్భుతం అండి. ఇది అయితే నిజంగానే చెప్తున్నాను కదా. అబ్బా, అందరికీ కూడా శుభాలు జరగాలి, అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శృతి కిరణ్కి సంబంధించినటువంటి స్వప్న మేడం గారి ఇంట్లో జరిగినటువంటి ఘనంగా పూజకు సంబంధించిన వివరాలు మీకు చూపిస్తున్నాను నేను. మేడం గారి పైన దీపాల గురించి చెప్తారంటే అమ్మవారి చుట్టూ. ఇవి సార్, ఇది అమ్మవారికి ఇట్లా తోరం కట్టాం కదా, అందుకని ఇట్లా దీపాలు అయితే బాగుంటుందని ఎల్ఈడీలు అవి పెట్టారు సార్. మేడం గారు అమ్మవారి యొక్క గాజులు, జాకెట్ బట్టకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. సమర్పించుకోవాలి కదా, పట్టు వస్త్రములు సమర్పించుకోవాలి కదా మనం. పట్టు వస్త్రాలు, గాజులు, పట్టు వస్త్రములు, ఇవి సుమంగళి మనం అమ్మవారిని మనం దీవించాలి కదా సార్. సుమంగళిని దీవించాలని మనం కూడా అమ్మగారికి అన్ని అక్కడ ఇచ్చుకోవాలి. అవునండి, నిజంగానే అండి. చాలా మంచిగా అనిపించిందండి. అందరికీ శుభాలు జరగాలని చెప్పి మరొకసారి. అమ్మవారి వాహనం ఏదండి? ఎలిఫెంట్ సార్. ఇదంతా కూడా ఇదంతా అమ్మవారి వాహనం. ఓకే. దీపాలు అత్యంత అద్భుతం అమ్మ. అసలు మీరు పెట్టినటువంటి లక్ష్మీదేవులు నిజంగానేనండి. లలితాదేవి రూపంలో, అన్ని రూపాల్లో కూడా రూపాలు సార్. విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి. అది చాలా చాలా సంతోషం మేడం. మరొక్కసారి మా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు మీరు ఇట్లనే రావాలి సార్. అరే థ్యాంక్ యూ మేడం. చాలా చాలా ప్రతి పండుగ కూడా ఇంట్లో ఎంత ఘనంగా జరుగుతూ ఉంటుంది. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనసరిపురం.